ఈ మధ్యలో డర్మా రోలర్ అండ్ మినాక్సిడిల్ బాగా ఫేమస్ అవుతుంది. జస్ట్ ఇట్లా డర్మా రోలర్ ఇలా చూడంగానే ఇట్లా మినాక్సిడిల్ సిరప్ పెట్టంగానే హెయిర్ గ్రోత్ అనేది చూపిస్తుంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫాల్స్? సో డర్మా రోలర్ అనేది ఇట్స్ మైక్రో నీడిలింగ్ డివైస్. దాంట్లో మనకి వేరియస్ సైజెస్ ఉంటాయి. 0.5 నుంచి 1 mm, 1.5 mm సైజెస్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ సైజెస్ వల్ల ఏమవుతుందంటే మనకి నీడిల్ పెనెట్రేషన్ అనేది డీప్గా వెళ్ళేసి మైక్రో ఇంజరీ అనేది క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల మనకి హీలింగ్ జరగడానికి అవసరమైనటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయినప్పుడు వాటి ద్వారా మనకి ఇంకా ఎలా అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి హెయిర్ అనేది కొంతవరకు స్ట్రెంత్ అనేది జరుగుతుంది. అండ్ పోస్ట్ డర్మా ప్రొసీజర్ తర్వాత మనకి ఏదైనా సీరమ్స్ అప్లై చేసినా, మినాక్ అప్లై చేసినా వాటి యొక్క అబ్జార్ప్షన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. దాంతో పాటుగా డర్మా రోలర్లో వచ్చిన ఇంజురీతో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ అనేటువంటి రిలీజ్ అయ్యేది మినాక్సిన్ కూడా యాక్టివేట్ చేసి యాక్టివ్ మినాక్సిన్ కాంపోనెంట్ని ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అనేది. సో కాబట్టి ఇలా డర్మా రోలర్ అనేది కొంతవరకు I won't say every patient, so యూస్ఫుల్గా ఉంటుంది, పర్టికులర్లీ హెయిర్ ఫాల్ పేషెంట్స్లో చేసినప్పుడు. బట్ దానివల్ల కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే డర్మా రోలర్ అనేది నీడిల్ డివైస్, ఆబ్వియస్గా వీ కెనాట్ గివ్ టు ఎవ్రీబడి. సో దానిలో ఏంటంటే అది నీడిల్ డివైస్ కాబట్టి షేర్ చేసుకుంటే మనకి హెచ్ఐవి హెచ్పిహెచ్సి అనే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు పర్సనల్గా డివైస్గా వాడుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చేసేటప్పుడు మళ్ళీ మాటికి వాడతాం కాబట్టి ఒక డర్మా రోలర్ అనేది నీడిల్ డివైస్ కాబట్టి ప్రతిసారి ప్రొసీజర్ చేసే ముందు స్కాల్ప్ క్లీన్ చేసుకోవాలి. ఆ పోస్ట్ హెడ్ బాత్, పోస్ట్ బ్యూటెడ్ వాష్, ఆ పోస్ట్ నీట్గా మనం షాంపూ వాష్ తర్వాత చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా మనకి డర్మా రోలర్ కూడా మనం శానిటైజ్ చేసుకోవాలి. సో జెల్స్ లాగా కాకుండా శానిటరీ లిక్విడ్ కానీ ఆ సెలైన్ స్ప్రే కానీ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ 6 months ఒకసారి అట్లీస్ట్ మనం డర్మా రోలర్ అనేది చేంజ్ చేయాలి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇదంతా చేసినప్పటికీ కూడా కొంతవరకు మనం ఫెయిల్యూర్ రిటర్న్ ఛాన్స్ అనేసి కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో స్టిమ్యులేషన్ జరుగుతుంది తప్ప కంప్లీట్గా రూట్స్ అనేది రీప్లేస్ చేయట్లేదు. సో ఇది అండ్ నెక్స్ట్ ఏంటంటే రిగార్డింగ్ లోషన్స్, మినాక్సిల్ ఎలా అయితే పృథ్వీ చెప్పాడో, సో మినాక్సిల్ కూడా మనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇట్స్ స్టిమ్యులేటరీ, ఫాలిక్యులర్ స్టిమ్యులేటరీ సొల్యూషన్ ఇది. సో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇది ఒక మంచి డ్రగ్ విత్ హైయెస్ట్ ఎఫికసీ. సో పర్టికులర్లీ అప్లై చేసుకునే సొల్యూషన్స్లో కాబట్టి ఇది కూడా మనకి డర్మా రోలర్తో వాడితే చాలా వరకు యూజ్ ఉంటుంది. సో రఫ్లీ ఒక 50 to 60% ఆఫ్ ద కేసెస్ ఆఫ్టర్ యూజింగ్ అట్లీస్ట్ 3 months to 6 months there is a positive influence after hair fall episode with minoxidil.